తెలంగాణలో మరోసారి చరిత్ర పునరావృతమవుతుందా? రోడ్లపై బస్సులు కనిపించక ప్రజలు ఇబ్బందులు పడుతూ ఒకవైపు కార్మికుల పోరాటం, మరోవైపు ప్రభుత్వంతో ప్రతిష్టంభన. ఇది సాధారణ సమ్మె కాదు, ఇది ఆర్టీసీ భవిష్యత్తు కోసం జరుగుతున్న మహాసమరం. ఈరోజు మన వీడియోలో తెలంగాణ ఆర్టీసీ సమ్మె వెనుక అసలు కథ ఏంటి, ఎందుకు కార్మికులు ఇంత కఠిన నిర్ణయం తీసుకున్నారు, మధ్యలో ప్రజల పరిస్థితి ఎలా మారింది, ముఖ్యంగా బస్సులో టికెట్లు లేకుండా ప్రయాణిస్తున్న పురుషుల అసలు నిజం ఏంటి, వివరంగా తెలుసుకుందాం. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు, వాళ్ళ గురించి మాట్లాడారా కేబినెట్ లో? ఏది ఉండదయ్యా. ఇలా ఆర్టీసీ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్నారు. వారి సమ్మెకు బీఆర్ఎస్ పార్టీ సంఘీభావాన్ని తెలియజేస్తా ఉంది. తెలంగాణలో ఆర్టీసీ సమ్మె రోజు రోజుకి తీవ్ర రూపం దాల్చుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. సాధారణంగా ప్రతిరోజు లక్షల మంది ప్రయాణించే ఈ రవాణా వ్యవస్థ ఒక్కసారిగా స్తంభించింది. ఆర్టీసీ అంటే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ప్రాణాధారం. విద్యార్థులు, ఉద్యోగులు, చిన్న వ్యాపారులు ఇవాళ అందరూ ఒక్కసారిగా ఇబ్బందుల్లో పడిపోయారు. డిపోల వద్ద కార్మికులు ఆందోళన చేపడుతుండగా ప్రభుత్వం తాత్కాలికంగా బస్సులు నడిపించేందుకు ప్రయత్నిస్తుంది. కాంట్రాక్టు డ్రైవర్లు, పోలీసుల సహాయంతో బస్సులు నడిపించినా పూర్తి స్థాయిలో సేవలు అందడం లేదు. ఈ సమ్మె ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రంగా కనిపిస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే 1000కి పైగా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ప్రయాణికులు ఏమి చేయాలో అర్థం కాక ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఆటో, క్యాబ్ డ్రైవర్లు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారు. మధ్యతరగతి ప్రజలు, రోజువారీ కూలీలు, చిన్న ఉద్యోగులు ఇవాళ ఒక్కో ప్రయాణం కూడా భారంగా మారింది. ఇదిలా ఉంటే ఈ సమ్మెలో ఒక ఆసక్తికర పరిణామం వెలుగులోకి వచ్చింది. అదే పురుషులు టికెట్లు తీసుకోకుండా ప్రయాణించడం. సాధారణంగా మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత ప్రయాణం ఉంది, కానీ పురుషులు మాత్రం టికెట్లు తీసుకోవాలి. అయితే ప్రస్తుతం కండక్టర్లు లేకపోవడంతో డ్రైవర్లే టికెట్లు ఇవ్వాల్సిన పరిస్థితి. ఇక్కడే సమస్య మొదలైంది. చాలా మంది పురుషులు డ్రైవర్ దగ్గరకు వెళ్ళి టికెట్ తీసుకోవడం లేదు. ఫలితం బస్సుల్లో ఫ్రీ జర్నీ చేస్తున్నారు. ఇది ఒక చిన్న విషయం అనిపించినా ఆర్టీసీకి భారీ నష్టాన్ని కలిగించే అంశంగా మారుతుంది. టికెట్ లేకపోవడం ఎలా ఉంది? మహిళలతో పాటు పురుషులకు కూడా ఈరోజు టికెట్ లేదు. దాని పట్ల మీ అభిప్రాయం? బాగానే ఉందా సార్? మీరు టికెట్ తీసుకున్నారా? టికెట్ లేదు కదా? ఇక సమ్మెపై కూడా ప్రభుత్వం గట్టిగానే స్పందించింది. రవాణా శాఖ మంత్రి కార్మికులను సమ్మె విరమించాలని కోరుతున్నారు. ప్రభుత్వం చెబుతున్నది ఏమిటంటే కార్మికుల డిమాండ్లలో చాలా వరకు పరిష్కారం సిద్ధం, కానీ ఇక మిగిలిన అంశాలపై చర్చలు కొనసాగుతున్నాయి. సమ్మె వల్ల ప్రజలే ఎక్కువగా నష్టపోతున్నారు. అంతేకాదు సమ్మె చట్ట విరుద్ధమని కూడా హెచ్చరించింది. వేతన కోతలు, ఉద్యోగాలపై ప్రభావం ఉంటుందని కూడా చెప్పింది. ఆర్టీసీ కార్మికులకు సంబంధించినటువంటి సమ్మె పరిష్కారము ప్రయాణికులకు సంబంధించి ఇబ్బంది కలగద్దనేటువంటి ఆలోచనతో వాళ్ళన్నీ కూడా ఇప్పటికే ప్రభుత్వం ప్రతి అంశంలో సానుకూలంగా ఉంది. నిర్ణయం తీసుకునే అంశంకు సంబంధించినటువంటి కొంత తాత్పర్యం జరగచ్చు. ఏది ఏమైనా ఇప్పుడు అధికారులతోటి అన్ని రకాల అంశాలను చర్చించడానికి 4 వారాల కాల వ్యవధితోటి కమిటీ ఏర్పాటు చేసినాం. నేను ఆర్టీసీ ప్రజలందరినీ కూడా మరి కమిటీకి వాళ్ళ యొక్క అంశాలను విన్నవిస్తే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, నేను ప్రభుత్వం తరఫున కూర్చొని అధికారుల దగ్గర నివేదిక తీసుకొని అదేవిధంగా అవసరమైన ఉద్యోగ ప్రతినిధులందరితో కూడా కలిసి తప్పకుండా అన్ని సమస్యలు పరిష్కరిస్తాం. దాదాపు 65 లక్షల మంది ప్రయాణికులు రోజు, అందులో గ్రామీణ ప్రాంత పేద ప్రజలు రోజు ఉపాధి కోసం శ్రమపడేటువంటి వాళ్ళు ప్రయాణించేటువంటి ఈ బస్ ప్రయాణం పేదవాడి లైఫ్ లైన్. దాని ఉద్యోగులుగా మీరు, ప్రభుత్వంగా మనము కలిసి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత ఉంది. తప్పకుండా వాళ్లకు సంబంధించినటువంటి సంక్షేమము, ఉద్యోగులది, ప్రయాణికుల సౌకర్యము, సంస్థ పరిరక్షణ తప్పకుండా చూస్తాం. కాబట్టి ఎటువంటి బేసిజన్ పోకుండా అధికారులకు సంబంధించినటువంటి సమస్యలన్నీ నివేదించమని వారితో అందరూ కూడా ఉన్నత అధికారులు వాళ్ళ ద్వారా
ప్రభుత్వం ఒక నివేదిక తీసుకొని వాటన్నింటినీ పరిష్కారం చేయడం జరుగుతుందని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కానీ కార్మికులు మాత్రం వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. వారి ప్రధాన డిమాండ్ ఏమిటంటే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి, అంటే తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరుతున్నారు. వాళ్ళు చెబుతున్నది చాలా క్లియర్, మా సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె ఆగదు. ఇంకా ఒక హెచ్చరిక కూడా చేశారు, ఈ సమ్మెను సకల జనుల సమ్మెగా మారుస్తామని. అంటే ఇది కేవలం ఆర్టీసీ సమస్యగానే కాకుండా పెద్ద ప్రజా ఉద్యమంగా మారే అవకాశం ఉంది. మరి ఏవైతే ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో మరి గత మేనిఫెస్టోలో స్పష్టంగా వాళ్ళు మాకు కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. మరి మేము గొంతమ్మ కోరికలు కాకుండా కేవలం హామీలను అడగడం జరుగుతుంది. మరి ఏదైతే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పారో వాళ్ళే చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి మెరుగైన వేతన సవరణ చేస్తామని వాళ్ళే చెప్పడం జరిగింది. మరి ఇంకా ఏవైతే ఉన్నావో మాకున్న అన్ని సమస్యలను పరిష్కరిస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టో స్పష్టంగా పొందుపరచడం జరిగింది. కానీ ఇప్పటి వరకు మరి ప్రభుత్వం కానీ, ముఖ్యమంత్రి కానీ, రవాణా శాఖ మంత్రి కానీ ఇక్కడ స్పందించడం లేదు. కేవలం అధికారులు మాత్రమే నిన్న మా రాష్ట్ర జేఏసీ తోటి చర్చలు జరిపారు సచివాలయంలో. వాళ్ళు కూడా 4 వారాల గడువు అడిగారు. కానీ మా రాష్ట్ర జేఏసీ ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోము, మాకు ఇప్పుడు ప్రజా సంఘాలు అన్ని మద్దతు ఇస్తున్నాయి, అన్ని రాజకీయ ప్రతిపక్ష పార్టీలు అన్ని మద్దతు ఇస్తున్నాయి. మేము 32 డిమాండ్లు పెట్టినా ప్రధానంగా 3 డిమాండ్లు ఏంటివంటే ప్రభుత్వంలో వెంటనే విలీనం చేయాలి, దాంతోపాటు 2 పే స్కేల్ ఇవ్వాలి, ఇంకా పనిభారం తగ్గించాలి. ప్రభుత్వము మాపై ఎంతో నమ్మకంతో మహాలక్ష్మి స్కీమ్ ఏర్పాటు చేసినా మేము ఇంతవరకు మొక్కువని దీక్షతో ఎంతోమంది 60 మంది ఎక్కిన బస్సులు 120 మంది ఎక్కినా కూడా మా కార్మికులు సేవ చేస్తున్నారు. మేము ప్రభుత్వం చెప్పిన పని చిత్తశుద్ధితో పనిచేస్తున్నాము. మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగానే మరి భారతదేశానికి సంబంధించి కాకుండా తెలంగాణ రాష్ట్రంలో మా తెలంగాణ కార్మికులకు జరుగుతున్న అన్యాయానికి మా కడుపు కోతలు మేము ప్రభుత్వానికి విన్నవించాలని చెప్పి సమ్మె జరుగుతుంది. ప్రస్తుతం పరిస్థితి చూస్తే ఒకవైపు ప్రభుత్వం, మరోవైపు కార్మికులు, ఇద్దరి మధ్య గట్టి పోరు కొనసాగుతుంది. ఈ మధ్యలో సామాన్య ప్రజలే ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిరోజు ప్రయాణం ఒక సమస్యగా మారింది. మొత్తానికి తెలంగాణ ఆర్టీసీ సమ్మె ఒక కీలక దశలో ఉంది. ఈ పోరాటం ఎటు దారి తీస్తుంది? ప్రభుత్వం కార్మికుల మధ్య చర్చలు ఫలిస్తాయా, లేక ఇది మరింత పెద్ద ఉద్యమంగా మారుతుందా అన్నది రాబోయే రోజుల్లో స్పష్టమవుతుంది. కానీ ఒక విషయం మాత్రం నిజం, ఈ సమ్మె ప్రభావం ప్రతి ఒక్కరి జీవితాన్ని తాకుతోంది.